వాణి అమ్మాయి వాణి మార్కెట్ కి వెళదాం వస్తావటే? బండెత్తను వస్తాడుగా పిన్ని గారు, వాడి దగ్గర తీసుకుంటాను. అబ్బా మార్కెట్ లో అయితే ఫ్రెష్ గా దొరుకుతాయి. పోన్లే పిల్లల్ని తీసుకువెళ్తాను. అమ్మాయి పింకీ కిరణ్ మార్కెట్ కి వెళ్దాం వస్తారా? మోయా మోయా నువ్వురా మోయా. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, బాగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ప్రిపేర్ అవచ్చు రా మోయా. నో అన్నాను కదా, మీరు వెళ్ళండి. అబ్బా అతగాడు నో అంటుంటే నోరు మూసుకొని రావచ్చుగా. బతిమలడం దేనికి? 5 నిమిషాల క్రితం కావేరి ముద్దుగా పిలిచింది మా అమ్మగారు మార్కెట్ కి రండి అని. అయ్యో దాంతో వెళ్ళున్నా బాగుండేది. రండ్రా పోదాం. అందరూ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వెజిటేబుల్ మార్కెట్. గది అక్కడే కొట్టింది. ఇందాక నుంచి ఫ్లవర్ మార్కెట్ అనుకున్నాను కానీ వెజిటేబుల్ మార్కెట్ అన్న మాటే వినపడలేదు. అసలు ఇంట్లో వెజిటబుల్స్ కూడా లేవు. పదండి అక్కడికి లేట్ కి వెళ్తే ఫ్రెష్ కూరగాయలు దొరకవేమో. అమ్మా ఇక్కడ వద్దమ్మా. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. ఇక్కడ దొరకదు. కూల్ డ్రింక్ ఏంట్రా? ఇదిగో ఫ్రూట్ జ్యూస్ తాగండి. వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తాగండి. బీరకాయలు కిలో ఎంత? 8. కొనేందుకేనా? అమ్మడానికి. బామ్మగారు వీడు కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్దాం. ములక్కాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. మునక్కాయలు ఎందుకు? ములక్కాయలు ఎందుక? ములక్కాయలు ముక్కలు చేసి పులుసు వండి తాతగారికి పెట్టారనుకోండి, అంతే ఫ్లాట్. ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు. నిజమా? అయితే 2 డజన్లు కొట్టాలి. ములక్కాయలు ఎంత? రూపాయికి 2 అమ్మా. నిజంగా మునక్కాయలు తింటే ఫ్లాష్ బ్యాక్ వెళ్తావా? రూపాయికి ఎన్ని? 2 అమ్మా. 6 ఇస్తావా? రావమ్మా. పోనీ 4 ఇవ్వు. బామ్మగారు ములక్కాయలు వద్దులేండి. నువ్వే కదయ్యా తింటే ఏదవుతుందన్నావు. అన్నాను కానివ్వండి, కానీ టూ బ్యాడ్ అండి. ఎక్కువ తింటే వేడి చేస్తుంది, బీపీ వస్తుంది, నిద్రలోనే పోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. అయ్యో బాబాయ్ అయితే వద్దులే. బామ్మగారు దొండకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. దొండకాయ రక్తశుద్ధికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సూపర్ ఫుడ్. పైకి పచ్చగా ఉందా, కట్ చేస్తే ఎర్రగా ఉంటుంది. 2 in 1. మీరు దొండకాయల దగ్గర రండి. ఏమిటి దొండకాయలు తింటే బ్లడ్ వస్తుందా? అన్ని వస్తాయి, రండి. దొండకాయలు తింటే బ్లడ్ వస్తుంది. బామ్మగారు ఆ దొండకాయలు పడి చెప్తాను, పడేయండి చెప్తాను. అబ్బా నువ్వే కొనమన్నావు. చెప్పాను కానీ దొండకాయలు తింటే కోరికలు చచ్చిపోతాయండి. ఏదో ఓల్డ్ ఏజ్ లో తినాలి కానీ మీరు అసలే చాలా యంగ్ గా ఉన్నారు కదా. అబ్బబ్బబ్బబ్బా నీతో పెట్టుకుంటే ఏది కొన్నిచ్చేటట్లేదు. చూడు నాయనా, నా మానాన్న నన్ను కొన్నివు. నువ్వు వెళ్ళు. వెళ్ళనా? నువ్వు వెళ్ళి చెప్తాను. ఓకే థాంక్స్. ఏమైంది ఇతనికి? నా పేరు గిరి, MSc. కొత్తిమీర ఎంత? రూపాయికి 2 కట్టలమ్మా. నువ్వు నన్ను చూస్తున్నావు, నవ్వుతున్నావు, కానీ మాట్లాడటం లేదు. నేను ఎందుకు నీ వెంట పడుతున్నాను తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. పిచ్చి మాటలంటే నా కోపం. ఇచ్చే రేట్ చెప్పు. అంతేనమ్మా. నువ్వు లేకపోతే బతకలేను, నీ కోసం చచ్చిపోతాననే మాటలు చెప్పను. నేను నీకు ఇష్టం అయితే రేపు ఉదయం 6 గంటలకు మీ మేడ మీద బెలూన్ ఎగరేయాలి. బెలూన్ కనిపించకపోతే జీవితంలో మళ్ళీ నేను నీకు కనిపించను. ఇంగ్లీష్ పేపర్ వద్దురా లోఫర్. వేస్తానప్పా. వద్దని చెప్పా. వేస్తా. వస్తా. చూస్తా. ఏంట్రా? మరేమో రాత్రి నీకు అమ్మకి మధ్యలో పడుకున్నాం కదా. అవును. పొద్దున బయటికి గదిలోకి వెళ్ళొచ్చాను. అదే నాకేం తెలుసురా, వెళ్ళి మేమని అడుగుపో. తెలీదా? తెలియదని చెబుతున్నా కదా. ఏంటేంటేంటి రాత్రి మీ అమ్మా నాన్న మధ్య పడుకుంటే తెల్లారేసరికల్లా పక్క గదిలో ఉన్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇవి మా ఫ్యామిలీ విషయాలు, నీకెందుకు? వెళ్ళు వెళ్ళి నీ పెళ్లి చూప. ఉండండి సార్, అనవసరంగా కోపగించుకోకండి. చిన్న కుర్రాడు, చిన్న డౌట్ వచ్చింది, క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఉందా లేదా? రాత్రి మీ అమ్మా నాన్న మధ్య పడుకుంటే తెల్లారేసరికల్లా పక్క గదిలో ఉన్నావా? నీకు మర్యాదగా చెబుతుంటే అర్థం కావట్లేదా? వెళ్ళి నీ పని చూసుకోమన్నా. సార్ అనవసరంగా సీరియస్ అవ్వకండి.
బుల్లి కుర్రాడు బుల్లి డౌట్ వచ్చింది. క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. రాత్రి నీకు ఇలా చెప్తుంటే అర్థం కావట్లేదు. నిన్ను ఏమైంది? చూడండి బామ్మగారు, మీరనే చెప్పండి. ఈయన వీళ్ళ ఆవిడ నిన్న రాత్రి దండం పెడతాను. ఒకటి కాదు 2 పేపర్. థ్యాంక్ యూ. అబ్బాయ్ ఏమైంది రాత్రి? ఫ్రెష్ గా చెప్పు. ఈ వయసులో ఆ విషయాలన్నీ మీకు ఎందుకు బామ్మగారు? ఫ్రెష్ గా ఉన్నాయి కూరగాయలు, మీరు కొనుక్కోండి. వయసు వయసు అంటావేంటయ్యా? ఏ వయసుకు ఆ వయసు ఫ్రెష్. అన్నయ్య 7th క్లాస్ పాస్ అయ్యాడు. గుడ్ కిరణ్, వెరీ గుడ్. అవును, కావేరికి ఇచ్చారా? కావేరికి జ్వరం, చాక్లెట్ తినకూడదు. వాడుతూ పాడుతూ పని చేస్తుంటే వలుపు సలుపేమున్నదే, ఇద్దరు ఒకటైసి కలిపితే. ఎక్కడెక్కడో తిరిగి వచ్చే తొక్కేస్తారు, నేను చూడలేక చచ్చిపోతున్నాను. ఏటో వాళ్ళమ్మో, నాకేదో అనుమానంగా ఉన్నది, బయట తుడుచుకుంటాను. సార్, టీవీ రిపేర్ చేయడానికి వచ్చాను సార్. రండి. చేయండి. సత్య, కావేరి పాలిచ్చా? ఇస్తున్నానండి. ఎవరైనా ఎవరు చేయమన్నారు? ఓహో, కావేరి పాలు తాగుతుగానిలే. నాకు వద్దు పిండి. ఏమిటే ఆరుపేంటి? పిచ్చి పిల్ల, పాలు తాగడానికి కూడా భయపడితేలా? తాగు. నాకొద్దు పిండి. నువ్వు పాలు తాగేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. ఇంకా పాలు తాగడానికి గొడవ చేస్తే ఎట్లా? నీరసం రాదు? గ్లాస్ ఏది? తమాషా చేస్తున్నావా? ఎక్కడ దాచిపెట్టావు? చూపించు. ఎక్కడమ్మా? ఏయ్, ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి పిండి, నేను తాగుతాలే. తాగకుండా పెట్టకక్కడ. అమ్మయ్యా, ఏంటి నువ్వు? ఏమీ లేదు, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. ఇంట్లోకా? ఎక్కడికైనా వస్తాను. నీ ఒంట్లో ఎలా ఉంది? బాబా ఎలా తెలుస్తుంది? జ్వరం తగ్గిందా? ప్లీజ్ వెళ్ళిపో. సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? బెలూన్స్ చూడాలన్నావుగా, నైట్ అంతా కూర్చుని మంచులో 100 బెలూన్స్ ఊదాను. అమ్మాయి గారు, పాలు తాగేసారండి, గ్లాస్ అట్టుపోతాను. పడుకోండి అమ్మ, జ్వరం తగ్గిపోతుంది. ఇదేంటి మంచం కింద సప్పుడు అవుతున్నది? ఏం లేదు. నాకేదో అనుమానంగా ఉన్నది. ఓలుంటారు, ఓలు లేరు, ఎందుకుంటారు? మూలలో నుండుంటారా? అవులుంటారు, ఓలు లేరు, అవులుంటారు, ఓలుంటారు, ఓలు లేరు, ఎందుకుంటారు? ఎవరో ఉన్నారనుకుని అనుమానం పడుకున్నాను. అంతే అంతే. ఏంటి లేదు, ఇదేంటి పాంట్లో లాగున్నది?
అది మా బాబాయ్ది. ఓహో అయ్యగారా, అయితే ఉతికి ఆరబెట్టేస్తాను. ఇది అక్కడ ఉండిపోనది, ఉతికి ఆరేసేస్తాను. ఓళ్ళు ఉన్నారనుకుని భయపడిపోయినాను, ఓళ్ళు లేరు. కళ్ళు మూసుకున్నాను, బయటికి రావచ్చు. వచ్చేస్తున్నాను వెళ్ళిపోతున్నాను, కళ్ళు తెరవచ్చు. కావాలనుకుంటే కాసేపు ఉండొచ్చు. ఉండాలనే ఉంది, కానీ మీ వాళ్ళు రావచ్చు. దమయంతి, ఎంత పని చేసావే.